హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పికాక్ అయితే షార్ట్ వీడియోస్ చూసాం కదండి. షార్ట్ వీడియోస్లో అర్థం కాని వాళ్ళు అయితే లాంగ్ వీడియో చూసేయండి, ఇప్పుడే పోస్ట్ చేస్తాను నేను. సో ఫస్ట్ అయితే పికాక్ని అయితే డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియో చూస్తూ డ్రా చేసుకోండి. మీరు డ్రా చేసుకున్న తర్వాత నేను ఏదైతే లైన్స్ మార్క్ చేస్తున్నానో ఆ లైన్స్ కూడా ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి. మీరు మార్క్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక నాట్ వేసుకోవాలి. నాట్ అంటే చిన్న చైన్ స్టిచ్. మళ్ళీ మధ్యలో ఒక నాట్ వేసి బయటికి తీయాలి. మళ్ళీ పైకి ఒక నాట్ వేసి మళ్ళీ కిందకి తీయాలి. ఈ విధంగా మధ్యలో నాట్ పడాలి. ఫస్ట్ పైన నాట్, తర్వాత మధ్యలో నాట్, తర్వాత కింద నాట్, అంటే మొత్తం 3 నాట్స్ పడాలి. సో ఈ నెక్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ క్రాస్ రావాలండి. ఖచ్చితంగా పైన కింద 2 ఈక్వల్గా క్రాస్గా వస్తేనే ఆ నెక్ అయితే చాలా అందంగా వస్తుంది. సో ఈ మధ్యలోకి వచ్చేటప్పటికి ఏంటంటే స్ట్రైట్ అనమాట. ఫస్ట్ పైన ఒక నాట్, మధ్యలో ఒక నాట్, కింద ఒక నాట్. ఈ నెమలి మొత్తం పైన మధ్యలో కింద నాట్స్ మనం వేస్తేనే ఈ నెమలికైతే అందం అండి. సో మెడ దగ్గర చూసారా, నేను క్రాస్ తీసాను కాబట్టి నీట్గా క్రాస్ వచ్చింది, అంత నీట్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. ఈ మధ్యలో నాట్ వేయడం వల్ల ఏంటంటే ఆ మధ్యలో ఒక లైన్లా ఫామ్ అవుతుంది ఆ నాట్కి. సో ఈ విధంగా అయితే నేను ఫస్ట్లో వేసేసుకున్నాను. సెకండ్ పార్ట్ ఏంటంటే క్రాస్గా వేసుకోవాలి. తర్వాత లాస్ట్ పార్ట్ ఏంటంటే మళ్ళీ స్ట్రైట్గా వేసుకోవాలి. అందుకే లైన్స్ మార్క్ చేసుకోమని చెప్పాను అనమాట. ఈ విధంగా అయితే నేను 3 అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. కంప్లీట్ చేసేసుకున్న తర్వాత జరీ తీసుకోవాలి. జరీ తీసుకొని అవుట్లైన్ అయితే జరీ చైన్ స్టిచ్ వేసుకోవాలండి. జరీతోనే చైన్ స్టిచ్ వేసుకోవాలని లేదు, మీకు దీనికి కాంట్రాస్ట్గా ఇంకేదైనా కలర్ మేము వేసుకుంటామంటే ఆ కాంట్రాస్ట్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఓన్లీ గ్రీన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ పార్ట్లో మాత్రమే మనమైతే జరీతో చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వెనక 2 ఉన్నాయి కదా యూ షేప్స్లో, జస్ట్ ఆ వెనక పక్క యూ షేప్ గ్రీన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్లో మాత్రమే మనం ఏంటంటే జరీ యూజ్ చేసుకోవాలన్నమాట. జరీతో చైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఫ్రంట్కి ఉందో ఇక్కడ ఈ పార్ట్ అయితే అసలు పెట్టకూడదండి. ఆ వెనక పక్క యూ షేప్లో ఏదైతే ఉందో ఆ యూ షేప్లో మాత్రమే మనం చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ముందు పార్ట్లో మనము ఇంకొక అవుట్లైన్ ఉంది కదా, బయట అవుట్లైన్, ఆ అవుట్లైన్కి ఇది ఫినిషింగ్ ఇస్తామన్నమాట. సో అందుకోసమే ఆ కార్నర్స్లో అయితే మనము జరీతో అవుట్లైన్ ఇచ్చుకోకూడదు. మీరు ఇంకేదైనా కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నా ఆ కలర్ అయినా మనం అవుట్లైన్ ఇచ్చుకోకూడదు. ఏదైనా మీరు సిల్క్ థ్రెడ్తో మనం చైన్ వేయాలనుకుంటే అవుట్లైన్కి డబల్ సిల్క్ థ్రెడ్ తీసుకోండి. సింగిల్ సిల్క్ థ్రెడ్తో వేయకూడదు అవుట్లైన్, డబల్తో వేయాలి. సో ఇప్పుడైతే కంప్లీట్ చేసేసాను కదా చైన్ స్టిచ్. కంప్లీట్ చేసేసిన తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ స్టోన్ చైన్ దొరుకుతుంది కదండి మనకి బయట. సో ఆ స్టోన్ చైన్ అయితే అంటించేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం నెమలి వేస్తున్నాం కదా, నెమలి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. మరీ దగ్గరగా అంటించేయకండి, అలా అని మరీ దూరంగా అంటించేయకండి. అవుట్లైన్కి ఏదైతే మనం గ్రీన్ పార్ట్ వేసుకున్నామో దానికి మిడిల్లో ఉండేటట్టు అయితే అంటించుకోవాలన్నమాట. ఇక్కడ సగం వరకే పెట్టుకోవాలి స్టార్టింగ్, ఇక్కడ మనం మార్క్ గీసుకున్నాం కదా అక్కడ. సో ఈ వెనక పక్క 2 కూడా ఉన్నాయి కదా, ఆ 2 వాటికి కూడా మధ్యలోనే అంటించేసుకోవాలన్నమాట చైన్. అంటించేసుకున్న తర్వాత అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఇక్కడ నెమలి ఐకి అయితే నేను ఒక చిన్న చైన్ కట్ చేసుకున్నాను. అందులో చిన్న పీస్ కట్ చేసి పెట్టేసి అక్కడ పెట్టేశాను. పెట్టిన తర్వాత ఈ బ్లాక్ మిగతా పార్ట్ ఉంది కదా, ఆ బ్లాక్ పార్ట్ మొత్తం చైన్ జరీతో అయితే ఫిల్ చేసేసుకున్నాను నేనైతే. ఆ కాలు అండ్ ఇక్కడ మిగిలిపోయింది కదా, మనం ఇక్కడ యూ షేప్లో ఉన్నది ఆ ఫ్రంట్ పక్క వదిలేసాం మనం. ఆ ఫ్రంట్ కూడా ఇప్పుడు ఫిల్ చేయాలండి. ఆ ఫ్రంట్ ఇప్పుడు ఫిల్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫిల్ చేసుకోవాలి. ఎందుకు నేను జరీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను అంటే ఏ కలర్కైనా గోల్డ్ కలర్ మనం అటాచ్ చేస్తే చాలా బాగుంటుంది లుక్, అండ్ జరీ కొంచెం మెరుస్తుంది కాబట్టి జరీ వేసుకుంటే ఇంకా అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది. మీద పక్క కూడా నేను జరీ వేసేసాను. సో లాస్ట్లో నేనైతే ఫొటోస్ పోస్ట్ చేశాను చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మగ్గం వర్క్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సిక్కోల్ సుప్రజ.